వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించి కొన్ని జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రధానంగా ప్రకాశం డిస్టిక్ అండ్ కడప డిస్టిక్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు అందరూ కూడా పెట్టుకోవచ్చు అనమాట. 80% లోకల్, 20% నాన్ లోకల్ అనమాట. ఇక్కడ వచ్చేవాటికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యా విధాన పరిషత్ ప్రకాశం డిస్టిక్ అంటూ ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పూర్తిగా నోటిఫికేషన్ ఫర్ పారామెడికల్ స్టాఫ్ అండ్ అదర్ స్టాఫ్ శాంక్షన్డ్ ఏవీవీపీ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిసిహెచ్ఎస్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో మన ఈ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజనీర్ వచ్చేవాటికి ఒక వేకెన్సీ ఉంది. ఇది 52,000 వరకు ఉందన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేవాటికి స్పెషలైజేషన్ ఎవరైతే కలిగి ఉంటారో బీటెక్ అనమాట, బయోమెడికల్ ఇంజనీర్ చేసిన వారికి ఎలిజిబుల్. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ ఒకటి అనమాట వేకెన్సీ, 15,000 వరకు ఉంది శాలరీ. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ స్కూల్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేప్పటికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి వచ్చేప్పటికి రిజర్వేషన్ వైజ్గా ఉన్నాయన్నమాట. సో 15,000 వరకు కూడా ఉంది శాలరీ. అవుట్సోర్సింగ్ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేప్పటికి. సో ఇది వచ్చేప్పటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండ్ అనమాట. ఇది వచ్చేప్పటికి 3 ఉన్నాయి వేకెన్సీస్. ఇంకా వీటికి వచ్చేప్పటికి 15,000 అనమాట శాలరీ. అవుట్సోర్సింగ్ ప్రాసెస్ ఇది కూడా. సో ఇది కూడా క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి 10th క్లాస్ అనమాట. సో మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నోటీస్ పాయింట్లో. 23rd అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. 26 ఎండ్ మనకి. సో 30 వరకు కూడా ఉంది ఫైనల్ మెరిట్ లిస్ట్కి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాటికి రిజర్వేషన్స్ ఫర్ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years వరకు ఉంది అనమాట. సో ఓసీ క్యాండిడేట్స్కి 500 అనమాట అప్లికేషన్ ఫీజు. ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేది 300. ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి నో యాక్సెప్టెడ్ అనమాట. సో ఎటువంటి ఫీజు లేదు. సో మనం ఇది డీడీ ఫామ్ తీసి డీడీ ద్వారా మనం ఈ యొక్క ఏదైతే పోస్ట్ ఉందో పోస్ట్ అనేది అప్లికేషన్ ఫామ్ తీసుకుని అప్లికేషన్లో మనం ఇవన్నీ ఫిల్ చేసేసి డేటా వచ్చేప్పటికి ఈ డీడీని అటాచ్ చేసేసి ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనం స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ లేదా సంబంధిత ఏ హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ సూపరింటెండెంట్కి సమర్పించవచ్చు అనమాట ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బేస్డ్ కోవిడ్ డ్యూటీస్ ఎవరైతే చేశారో వారికి 6 monthsకి చేసినట్లయితే 5 marks, 1 year అయితే 10 marks, 1.5 year అయితే 15 marks అయితే యాడ్ అయితే మనకి 10th మెరిట్ ప్రాతిపదికన వీటిని తీయడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డెసిషన్ ఈజ్ ఫైనల్ అనమాట. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఇదిగో ఫిల్ అప్లికేషన్ అంటూ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి prakasham.gov.in వెబ్సైట్కి వెళ్తే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో మనకి 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే స్పెషలైజేషన్ అన్ని మార్క్స్ మెమోస్ అనేవి సబ్మిట్ చేసేసి మనం ఈ యొక్క డీడీ ఫామ్ అనేది అటాచ్ చేసేసి ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనం పోస్ట్ ఆర్ డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట మనకి. సో ఇక్కడ ఇదిగోండి మనకి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇదిగోండి ఎట్లా ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ అంటూ ఇవన్నీ ఫిల్ చేయాలి. నేము, జెండరు, ఫాదర్ నేము, 1/1 అనేది ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేదంటే నో అని పెట్టాలన్నమాట. ఇట్లా మార్క్స్ అప్లై అనేది రిక్వైర్డ్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అవి డేటా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా మనకి 4th to 10th క్లాస్ స్టడీ ఎక్కడ చదివారు, ఏ డిస్టిక్ అవన్నీ రాయాలి. ఇక డిక్లరేషన్ ఫామ్లో మన సిగ్నేచర్, ఫోన్ నెంబర్ అనమాట. సో సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫాము. అదేవిధంగా మనకి ఇవ్వండి కడప డిస్టిక్కి సంబంధించి మనకి ప్రధానంగా జీజీహెచ్ కడపలో 15 ఉద్యోగాలు. కడప జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కార్యాలయం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మొత్తం వేకెన్సీస్ 15. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్, FNO అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్, ఈసీజీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్, ఓటీ అసిస్టెంట్ అనమాట. సో 10th క్లాస్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 years వరకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అయితే. సో ఎవరైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి 12,000 నుంచి 37,000 వరకు కూడా శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఇది కొన్ని క్లియర్గా ఇచ్చారు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో మనకి kadapa.gov.in అనే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వివిధ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించిన జాబ్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట.
సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం గతంలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క వైజాగ్ రీజియన్కి సంబంధించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు అందరికంటే ముందుగా పొందాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.